ఇదే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన ఇలా ఉండేది కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ కొన్ని హాట్ కామెంట్స్ చేసినాడు. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఎంత మొత్తుకున్నా ఎవరు స్పందిస్తలేరు. క్రైస్తవుల విషయంలో ఇలా జరిగితే ఏ విధంగా ఉండేది అని ఎంత గట్టిగా ఎంత ధైర్యంగా మాట్లాడగల దమ్ము ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది. సో హిందువులు కులాల పేరుతోటి కొట్టుకు చేస్తా ఉంటారు, అందుకే మనం ఐక్యంగా ఉండలేరు. ఇంత పెద్ద అపచారం జరిగిన ఎవరు స్పందిస్తలేరు. ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కల్తీ లడ్డు విషయంలో కూడా ఎవరు స్పందిస్తలేరు. ఎంతసేపు కులాలు మధ్య నాది ఆ కులం ఇది ఈ కులము, మా కులాలను తక్కువ చూస్తున్నారు, మీ కులాలను తక్కువ చూస్తున్నారు అని చెప్పి కొట్టుక జావడమే తప్ప ఎప్పుడు ఒక సమస్య వస్తే దానికోసం అందరూ ఐక్యమత్యంగా ఉండరు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఘాటుగా ధైర్యంగా. సో ఒక్కసారిగా ఆ సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి. ఇంత దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. అదే ముస్లింలలో ఏదైనా జరిగితే వాళ్ళ మసీదుల మీదనో లేకపోతే వాళ్ళ ఆచార వ్యవహారాలలో ఏదైనా జరిగితే వాళ్ళంతా ఐక్యమత్యంగా ఉండి ఎట్లా కొట్లాడతారు. సో చాలా సంఘటనలు ఉదాహరణలు. సో క్రైస్తవులలో కూడా ఎంత కొట్లాడతారో. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే సో ఎంత ఒక్కతాటి వీక్ వచ్చి ఎంత స్పందించినారు. సో ఎందుకు హిందువులంతా ఏకం కాలేకపోతా ఉన్నారు, కులాలతో ఎందుకు కొట్టుక చస్తా ఉన్నారు, ఇది ఈ కులము నాది ఆ కులము అని చెప్పి ఇప్పటికైనా హిందువులారా మేల్కొనాలి, కులాలను పక్కన పెట్టాలి. మన సమస్య వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న హిందువు ఉన్న దేశం ఏకైక దేశం ఇండియా మాత్రమే. ఒకవేళ మన హిందువులు ఈ విధంగానే కొట్టుకు చేస్తా ఉంటే వేరే మతస్థులు వాళ్ళ ఐక్యంగా ఉండి వాళ్ళకి రావాల్సిన హక్కులను, వాళ్ళకి రావాల్సిన అన్ని వాళ్ళు కొట్లాడుకొని సాధించుకుంటా ఉన్నారు. మన హిందువులు మాత్రం కులాల పేరుతో కొట్టుకు చేస్తా ఉన్నారు అని చెప్పి తీవ్రమైన కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్. నిజమే కదా, హిందువులు 140 కోట్ల జనాభాలో ఉన్న 80% పైన ఉన్న హిందువులు తలుచుకుంటే అందరూ ఒకే తాటి మీదకి వస్తే మనకు అనుకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. హిందువులంతా ఒక్క తాటి మీద ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఎందుకు రుజువు చేయలేకపోతా ఉన్నారు. జనాభాలో ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వాళ్ళు అనుకునేవాడిని ఎందుకు సాధించుకుంటున్నారు. జనాభాలో ఇంత పర్సెంటేజ్ ఉన్న హిందువులు ఎందుకు సాధించుకోలేకపోతా ఉన్నారు. సో కులాల మీద కులాలతోటి ఎందుకు కొట్లాడుకొని వస్తా ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ తీవ్ర కామెంట్లు చేసినాడు. నిజమే కదా, పవన్ కళ్యాణ్ మాటలో నిజాయితీ ఉంది. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి.